అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఈరోజు మనకి రాబోతోంది ఆశ్వీజ మాసం. ఆశ్వీజ మాసంలో శుక్లపక్షంలో ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు వచ్చేటువంటి ఏవైతే నవరాత్రులు అంటారో దేవీ నవరాత్రులు అంటారు. అంటే ఏంటంటే మనకి ఈ అయ్యవారికి చేసేటువంటివి విష్ణుమూర్తికి కానీ శివయ్యకి కానీ మనం అర్చన ఏ విధంగా చేస్తూ ఉంటామో, అమ్మవారికి అంటే ఏంటంటే ఇది శాక్తేయము, వైష్ణవము, వైఘానసము, శైవము అని ఉంటాయి. ఈ శైవ ఆరాధనలో అంతా కూడా శివుడికి సంబంధించిన ఆరాధన ఎక్కువ చేస్తూ ఉంటారు. అలాగే మనకి వైష్ణవ ఆరాధనలో కానీ వైఘానసంలో కానీ పాంచరాత్ర ఆగమంలో కానీ ఈ ఆగమాల్లో ఏంటంటే విష్ణుమూర్తి ప్రధానంగా మనం అర్చన చేయటం అనేది జరుగుతుంది. కనుక ఈ శాక్తేయంలో వచ్చేసి ఏంటంటే శక్తి స్వరూపిణి అమ్మని ఎక్కువగా అమ్మ యొక్క శక్తిని కొలవటం జరుగుతుంది. మీకు ప్రధానంగా ఏంటంటే ఈ వైష్ణవంలో ఎక్కువ ఏంటంటే ఆధ్యాత్మికతగా ఉండి ధార్మికమైన విషయాలకి ఎక్కువ ఉంటుంది. శివయ్య కూడా శివైక్యానికి కానీ ఇటు బోళాశంకరుడిగా ఉంటాను కానీ కొన్ని కోరికలిసడానికి ఉంటుంది. కానీ శాక్తేయంలో ఉన్నటువంటి ప్రధానమైన గొప్పతనం ఏంటంటే మీకు తండ్రికి తల్లికి డిఫరెన్స్ తెలుసు. తండ్రి ఎప్పుడూ కూడా మనని రెక్టిఫై చేయటం కోసము, ఒక క్రమశిక్షణలో పెట్టడం కోసము, అవసరం అయితే ఏంటంటే దాన్ని కంట్రోల్ చేసి అంటే మన కోరికలని తగ్గించి మన క్రమబద్ధతలో పెట్టడానికి సహకరించేవాడు తండ్రి. కానీ తల్లి మనసు ఏమిటంటే మన మనసును అర్థం చేసుకుని మనకి అవసరమైనటువంటి కోరికలన్నీ తీర్చి మన ఇష్టాలు సమకూర్చి చక్కగా ఏది కావాలంటే ఇది వండి పెట్టి మన వృద్ధిలోకి రావడం కోసం కోరుకునేది తల్లి. అందుకని ఏంటంటే అమ్మవారి యొక్క గొప్పతనం ఏంటంటే అమ్మవారికి అభీష్ట సిద్ధిస్తుంది. ఫస్ట్ మీకు మనం పుట్టినప్పటి నుంచి శివైక్యం పొందటం అనేది చివరి మెట్టు, మోక్షం అనేది చివరి మెట్టు. కానీ ఐహికంగా మనం బతకాలంటే, మనం జీవించాలంటే మనకేదో పిల్లలు పెళ్ళిళ్ళు కావాలనో, లేకపోతే అబ్బాయికి చక్కగా ఉద్యోగం రావాలనో, లేకపోతే ఏంటంటే వాళ్ళకి కూతురికి అల్లుడికి పిల్లలు పుట్టాలనో, లేకపోతే కొడుక్కి కోళ్ళకి పిల్లలు పుట్టాలనో, మనకు కొన్ని ఐహికమైన ఇల్లు కట్టుకోవాలనో, లేకపోతే ఒక పొలం కొనుక్కోవాలనో, లేక వ్యాపారంలో వృద్ధి రావాలనో, ఆర్థికంగా వృద్ధిలోకి రావాలనో మనకి మినిమం నీడ్స్ అనేవి ఉంటాయి. ఏంటంటే వివేకానందుడు చెప్పినట్టుగా ఆకలితో మాడుతున్న వాడికి వేదాంతం చెబితే ఎక్కదు. అందుకనేంటి మనకి ఆధ్యాత్మికత ఎంత అవసరమో, ధార్మికత ఎంత అవసరమో, ఖచ్చితంగా దానికి కావాల్సినటువంటి ఐహికమైనటువంటి కోరికలు కూడా అంతే అవసరం. కాబట్టి ఐహికమైనటువంటి మన అభీష్టాలన్నీ నెరవేరుస్తూ చివరికి మోక్షాన్ని ఇచ్చేది అమ్మవారు. సో కనుక ఏంటంటే మనకి అడగంగానే అన్నం పెట్టేది అమ్మ. కాబట్టి మనకి అమ్మని పూజించడం అనేది ప్రధానంగా సంవత్సరం మొత్తంలో 365 రోజుల్లో ప్రధానంగా అమ్మని పూజించేటువంటి ప్రశస్తమైనటువంటి పర్వదినాలు ఏవైతే ఉన్నాయంటే ఆశ్వీజ బహుళ పాడ్యమి నుంచి మనకి దశమి వరకు, విజయదశమి వరకు కూడా పర్వదినాలుగా ఉంటాయి. దీంట్లో మనకి ఈ సంవత్సరం 24వ సంవత్సరంలో వచ్చేటప్పుడు ఏంటంటే మనకి పాడ్యమి తిథి వచ్చేసేసి మనకి ప్రధానంగా 3వ తారీఖు స్టార్ట్ అవుతుంది. దశమి తిథి వచ్చేసేసరికి విజయదశమి వచ్చేసరికి 12వ తారీఖు ఎండ్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ప్రధానంగా మనకు చాలామందికి ఉండేటువంటిది ఏంటంటే ప్రతి గుళ్ళో కూడా ఫస్ట్ బాలా త్రిపుర సుందరి అని, తర్వాత లలిత అని, తర్వాత అన్నపూర్ణాదేవని, తర్వాత మహాలక్ష్మి అవతారమని, తర్వాత సరస్వతి అవతారమని, తర్వాత ఏంటంటే మహిషాసురమర్ధని అని, తర్వాత కొన్నిట్లో ఫైనల్గా దుర్గా అని, కొన్నిట్లో రాజరాజేశ్వరని మనకి అలంకారాలు చేస్తూ ఉంటారు. వీటిల్లోకి వచ్చేసి ఏంటంటే చాలామంది ఏ రంగు వస్త్రం ఆ రోజు కట్టుకోవాలని, ఏ రకమైన ప్రసాదాలు ఆ రోజు చేయాలనేటువంటిది చాలామందికి ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చెప్తున్నారని ధర్మ సందేహం చాలా ఉంటుంది. వీళ్ళందరూ యూట్యూబ్లో చెప్పేవాళ్ళందరూ ఒక స్వామివారేమో ఆ రోజు బలాన ప్రసాదం చేయమన్నారు, ఒక స్వామి ఏమో
బలానా రకం వస్త్రం కట్టుకోమన్నారు, ఈయనకి డీవియేషన్ వస్తుంది అని చాలామందికి ఉండేటువంటి మేజర్ క్వశ్చన్ అదే. ఈ క్వశ్చన్ కరెక్ట్ సమాధానం ఏంటంటే, ఒక్కొక్క గుళ్ళో అంటే ఇప్పుడు విజయవాడ కనకదుర్గ అమ్మవారికి ఉందనుకోండి, ఈ అమ్మవారికి అలంకారాలు చేసేటప్పుడు ఈ లలితాదేవి, బాల, అన్నపూర్ణ, రాజరాజేశ్వరి ఇవి చేసేటప్పుడు అంటే ఒక్కో రోజు ఒక్కోటి ఒక సిస్టమ్ పెట్టుకుంటారు వాళ్ళు. అలాగే ఇప్పుడు నెల్లూరు రాజరాజేశ్వరి గుడి ఉంది, అక్కడ వేరేది పెట్టుకుంటారు. కంచిపేట ఉంది, అక్కడ వేరేది ఉంటుంది. ఈ అలంకారాలు మారినప్పుడు ఏంటంటే ఆ అమ్మవారికి సంబంధించిన నివేదన మారుతుంది. మీరు అది గమనించుకుంటే ఏంటంటే కరెక్ట్గా సింక్రనైజ్ కరెక్ట్గా అవుతుంది. అది కాకుండా ఏంటంటే కొంతమందికి ఏంటంటే ఒకరోజు అన్నపూర్ణ అవతారం చేస్తే కొంతమంది మహాలక్ష్మి అవతారం చేస్తారు ఆ రోజు, కొంతమంది లలిత చేస్తే ఏంటంటే ఆ రోజు బాల కొంతమంది చేస్తారు. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ బాలకి పెట్టే నివేదన వేరే ఉంటుంది, లలితకి పెట్టే నివేదన వేరే ఉండటం వల్ల ఏమవుతుందంటే మీరు ఆ 3వ తారీఖు ఈ నివేదన అన్నాడా, 5వ తారీఖు ఈ నివేదన అన్నాడా కన్ఫ్యూజన్ కావడానికి కారణం ఉంటుంది. కనుక ఏంటంటే మీరు ఏది ఫాలో అయినా మీకు కులదేవత, గ్రామదేవత, మీకు ఇలవేలుపుగా ఉన్నటువంటి అమ్మవారు, ఏ గుడిలో అయితే మీరు రెగ్యులర్గా వెళ్తూ ఉంటారో, ఏ అమ్మనైతే మీరు రెగ్యులర్గా పూజిస్తూ ఉంటారో ఆ అమ్మవారి గుళ్ళో ప్రశస్తంగా నవరాత్రుల్లో ఏ రోజు ఏ అవతారం పెడుతున్నారో కనుక్కుని మీకు వెళ్ళేటువంటి టెంపుల్లో, మీరు వెళ్ళేటువంటి ఇలవేలుపులో మీకు కులదేవత ఎవరున్నారో ఆ దేవతకి సంబంధించిన ఆ గుడిలో ఉన్నటువంటి అవతారాల ప్రకారమే మీ ఇంట్లో చేసుకుంటే శుభం. కనుక ఏంటంటే మీకు ఒక్కో రోజు ఒక్కోళ్ళు ఒక్కో రకంగా చెబుతున్నారనే డౌట్కి క్లారిఫికేషన్ ఇవ్వటం ప్రధానంగా మా ధర్మం. కాబట్టి ఇక్కడ ఎవరు చెప్పింది తప్పు కాదు, ఎవరు చెప్పింది రైట్ అని కాదు. అక్కడ ఆ అవతారాన్ని వచ్చినప్పుడు ఏంటంటే దానికి తగ్గట్టు చేసుకోవాలి. రెండవది ఏంటంటే మనకి చాలామందికి ఈ గ్రహ దోషాల వల్ల కానీ లేదా ఏంటంటే వాళ్ళ దశాంతస్తులను బట్టి కానీ వాళ్ళకి ఉండేటువంటి రెమెడీస్ వేరుగా ఉంటాయి. కామన్గా అందరికీ ఉండేది ఏంటంటే ఇప్పుడు ఆదివారము, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం అని 7 వారాలు ఉన్నాయి. ఈ 7 వారాలకి ఏంటంటే ఒక్కో వారానికి ఒక గ్రహ అధిపతి ఉంటారు. అంటే అమ్మవారి పూజతో పాటు మన గ్రహదోష నివారణ కూడా కావాలి అనుకున్నారనుకోండి, ఆదివారం పూట ఆయనకు సూర్యుడికి అధిపతి. అంటే ఆదివారం పూట ఆయనకి సంబంధించిన ధాన్యంతో మనం ప్రసాదం చేయటం కానీ, లేకపోతే ఆయనకి సంబంధించినటువంటి వస్త్రంతో, అంటే ఆదివారం అనుకున్న ఆరెంజ్ కలరు సూర్యనారాయణ స్వామికి ప్రశస్తమైంది కనుక అమ్మవారి పూర్వకంగా చేస్తే అమ్మవారికి అనుగుణమైనటువంటి వస్త్రాన్ని, ఇష్టమైన వస్త్రాన్ని అమ్మవారికి కడతారు. మనం వస్త్రం వేసుకోవాలనుకోండి, అంటే భక్తులైనటువంటి మన గుడికి వెళ్ళేటువంటి మనం వస్త్రం ధరించాలంటే ఏం చేయించాలంటే మన గ్రహదోష నివారణకి ఏంటంటే మనకి ఏ గ్రహానికైతే ఆ రోజు అనుకూలమో, అంటే ఆదివారం రోజు వచ్చినప్పుడు అంటే ఆరెంజ్ కలర్ బట్టలు మనం వేసుకోవాలి. అర్థమైందండి? ఆ రకమైన ధాన్యాన్ని మనం అక్కడ నివేదనగా ఇస్తే అప్పుడు ఆ గ్రహదోష నివారణ మనకి అవుతుంది. ఆ సమితలు దానం చేస్తే, ఆ సమితలు హోమంలో వేస్తే అని చెప్తారు. కాబట్టి మనం అక్కడ రెగ్యులర్గా హోమం చేసేటువంటి టెంపుల్స్ ఉన్నాయనుకోండి, ఏ వారం అయితే మీరు వెళ్తున్నారో ఆ వారానికి సంబంధించిన సమితి తీసుకెళ్తారు. ఇంకోటి ఏంటి, మీకు ఏ గ్రహానికైతే దోషం ఉందనుకుంటారో ఆ సమితిని అక్కడ ఆహుతిగా ఇస్తే ఏంటంటే ఆ సమితి వాళ్ళు హోమం చేసేటప్పుడు అక్కడ ఆటోమేటిక్గా ఆ ద్రవ్యంలో హోమంలో వేసినప్పుడు ఆ దోషం మీకు నివారణ అవుతుంది. అందుకని ఏంటంటే మీరు ప్రధానంగా చూసుకోవాల్సింది ఆదివారం వెళ్ళేటప్పుడు ఏంటంటే చక్కగా ఆరెంజ్ కలర్ బట్టలు వేసుకోవాలి. సూర్యుడికి సంబంధించిన బొబ్బర్లు కానీ అవి తీసుకుని వెళ్ళి మనం అక్కడ ప్రసాదంగా ఇస్తే మంచిది. సోమవారం ఉందనుకోండి, ఆ రోజు నవరాత్రుల్లో సోమవారం వచ్చింది. సోమవారం చంద్రుడికి సంకేతం కాబట్టి చంద్ర సంబంధమైనటువంటి తెల్లని వస్త్రాలు కట్టుకోవటము, చంద్ర సంబంధమైనటువంటి సమిధలు తీసుకెళ్ళి అక్కడ హోమానికి, అక్కడ హోమం చేసే గుళ్ళు ఉంటే అక్కడ హోమానికి ఆ ద్రవ్యం ఇవ్వటము అనేది, చంద్ర సంబంధమైనటువంటి బియ్యంతో చేసినటువంటి పాయసం కానీ పరవాణం కానీ అట్లాంటివి మనం అక్కడ నివేదనగా సమర్పిస్తే ఆ గ్రహదోష నివారణ అవుతుంది. అలాగే బుధగ్రహం ఉంది, బుధవారం వచ్చినప్పుడు బుధగ్రహం ఉంటుంది. బుధగ్రహానికి బుధుడికి సంకేతం ఏంటి, పెసలు, పచ్చి పెసలు సంకేతం. కాబట్టి ఆ రోజు ఏంటంటే పచ్చి పెసలతో చేసిన ముద్గానం కానీ పెసలు చక్కగా తాలింపు కానీ పెట్టి ఇచ్చే ఏంటంటే మనకు బాగుంటుంది. ఆ రోజు మనం
మన బుధ సంబంధమైన అనుకూలమైనటువంటి ఆకుపచ్చని వస్త్రాలు ధరిస్తే మనకి సుఖం. గురువారం వెళ్తున్నాము, పసుపు పక్షం అంటే వస్త్రాలు కట్టుకోవాలి మనకి. ఆ రోజు గురువుకు సంకేతమైనటువంటి శనగలు ఏవైతే ఉంటాయో శనగలు సాతాళింపు శనగలు కనుక గుళ్ళో నివేదనగా ఇస్తే మనకి మంచి జరుగుతుంది, గ్రహదోష నివారణ అవుతుంది. శుక్రవారము అలాగే ఏంటంటే చక్కగా తెల్లటి వస్త్రం కానీ అవి మీకు కట్టుకుంటారు. శనివారము ఏంటంటే మనకి నల్లని వస్త్రం కానీ, నలుపు అంటే ఏంటంటే కొంచెం బ్రౌన్ డార్క్ బ్రౌన్ కానీ ఈ కలర్ వస్త్రాలు కానీ కట్టుకోవచ్చు. ఆ తర్వాత రాహుకి తర్వాత కేతువుకి అంటే బూడిద వర్ణం కానీ మిక్స్డ్ కలర్లో ఉన్నటువంటి వస్త్రాలు కానీ కట్టుకోవటము, వాటికి సంబంధించినటువంటి ఉలవలు అలచందులు అవి ప్రసాదంగా ఇస్తే మనకి నివారణ అవుతాయి. కనుక ఏంటంటే చాలామందికి ఉన్న ధర్మ సందేహము ఒక్కొక్క టెంపుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవతకి అలంకారం ఉంటుంది. విజయవాడకి, నెల్లూరుకి, కంచికి పీఠానికి ప్రతి దేవాలయానికి కూడా అలంకారాలు మారుతాయి. కాబట్టి అమ్మవారికి పెట్టే చీరలు రంగు మారుతుంది, వాళ్ళకి పెట్టే ప్రసాదము మారుతుంది. మనము మన గ్రహ నివారణగా వెళ్ళేటప్పుడు అమ్మవారు పెట్టిన కలర్ కట్టుకోవడం కాకుండా ఆ గ్రహానికి ఆ రోజుకి ఆ వారానికి సంబంధించింది మనం కట్టుకుని వెళ్ళి మనం ఆ రకమైన ప్రసాదం ఆ రకమైన సమితుల హోమానికి ఇచ్చినప్పుడు మనకి గ్రహ నివారణ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకుని చక్కగా అమ్మవారి కటాక్షానికి పాత్రులైతే అక్కడ భక్తి ప్రధానము, భక్తి మోక్షానికి ఐక్యమైన కోరికలు తీరడానికి ఎంత ప్రధానమో మనకి గ్రహదోషాల నివారణ అవ్వటం కూడా అంతే ప్రధానం. కాబట్టి మనం ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే ఈ లోపల ఉన్నటువంటి క్లమ్జీ మైండ్ని పోయి పర్ఫెక్ట్గా అందరూ ప్రశాంతమైన మనసుతో అమ్మవారు చక్కగా ఎలుగెత్తి పిలిస్తే అమ్మవారు పరిగెత్తుకొచ్చి చక్కగా ఒళ్ళో పెట్టుకుని నాన్న అమ్మలాగా అన్నం పెడుతుంది. ఆ అన్నం పెట్టడం అనేది, అనుగ్రహించడం అనేది మనకి సర్వాభీష్టాలు నివారణకు కారణమవుతాయి. కాబట్టి మీరందరూ ఎక్కడా కూడా కన్ఫ్యూషన్ కాకుండా ఇది గమనించుకుని ముందుకు వెళ్తే బాగుంటుందని మీ అందరికీ అమ్మ కటాక్షం సంపూర్ణంగా కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలగోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. అనుకున్నాను. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. సరస్వత్యై నమ. ఓం శ్రీమాత్రే నమ. క్రోధీనామ సంవత్సరం అక్టోబర్ మాసము ఈ యొక్క మాస ఫలితాలు ఆశ్వజ మాసము. మాస ఫలితాలు చూసినట్టయితే కుంభరాశి వారి యొక్క స్థితి ధనిష్టానక్షత్రం 3-4 పాదాలు, శతభిషానక్షత్రం 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదాలు ఈ రాశికి సంచారం జరుగుతుంది. ఈ రాశికి చెందినటువంటివి వీళ్ళ గ్రహస్థితి చూస్తే శని జన్మస్థాన వక్రగత అయినటువంటి శని 12వ వీక్షణ, అట్లాగే ద్వితీయ స్థానమందు రాహువు, గురువు వక్రగతి వీక్షణ వల్ల తృతీయ స్థానం సంచారము, అట్లానే కుజుడు షష్ఠస్థాన సంచారము, అట్లాగే రవి బుధ కేతువులు షష్ఠస్థాన సంతానము యొక్క అష్టమ స్థాన సంచారము, తదుపరి అష్టమ స్థానంలో రవి బుధుల సంచారము, నవమస్థాన సంచారము, అట్లాగే శుక్రుడు 10వ స్థాన సంచారము. ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే వీరికి ఏలినాటి శని ప్రభావం వల్ల కొంత రుణాలు ఏవైతే ఉంటాయో ఆ రుణాలు మళ్ళీ తిరిగి వీళ్ళకి లాభించే అవకాశం ఉంటుంది. గృహప్రవేశాది కార్యక్రమాలకి కొంత వెసులుబాటు ఇచ్చారని ఇదివరకు వీడియోలో కూడా చెప్పాము. మాస ఫలితాల్లో అట్లానే ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. వీరు గృహానికి కానీ స్థలము కానీ దీర్ఘకాలికంగా ఇబ్బందులు పడుతున్న వాటికి కొంత రుణం అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆ రుణం వీళ్ళు చేయొచ్చును, మంచి కాలంగా ఉంటుంది రుణానికి. అట్లాగే ద్వితీయమందు రాహు వల్ల ధన నష్టం, ధనమున్నా వాడుకోలేని పరిస్థితి ఉండేటువంటి వారు ఉంటారు. ఎంత ధనం ఉన్నా కూడా ముందర చూసుకోవటమే తప్ప దాన్ని ఎట్లా వినియోగించుకోవాలా ఏంటి అనేది ఒక భావన ఇది ఉండదు. సొంత కుటుంబంలో కన్నా కలహాలు ఉంటాయి. బొమ్మన వేళ పొగపెడతారు మిమ్మల్ని. ఎప్పుడు మీరు బయటికి పోతే చూద్దాం ఆనందిద్దామనే ఆలోచనతో ఉంటారు. ఈ రకమైనటువంటి ఆందోళనలు మీకు విపరీతంగా అవతరిస్తున్నాయి కుంభరాశి వారికి. అట్లాగే గురువు వక్రీకరణ ఈ తృతీయ స్థాన సంచారం వల్ల వీళ్ళకి స్థిరాస్తులు కానీ పెద్దవాళ్ళతో కానీ కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. సహకరించేవారు ఎవరైతే ఉన్నారో ఇప్పటివరకు వాళ్ళని కొంత దూరం వదిలేసేస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు చూద్దాంలే అనుకుంటారు.
కుజుడు 6లో ఉండటం వల్ల రుణ రోగాదులు అన్ని కూడా ప్రబలే అవకాశం ఉంటుంది. రోగము పెరుగుతుంది, రుణము చేస్తారు, శత్రువులు కూడా పెరుగుతారు. అట్లాగే లాభాన్ని కూడా చేకూరుతుంది. అక్కడ అవినీతితో చేసేటువంటి సొమ్ము, కొంతమంది తెలుసో తెలపకో సొమ్ముని సాధిస్తారు. అది నీతిగా కానీ సాధిస్తే మంచిదే, కానీ అవినీతిగా సొమ్మును సాధించేటువంటి వారు ఎవరైతే ఉంటారో అది కొంతవరకు లాభించే అవకాశం ఉంటుంది. కుంభరాశి వారికి వైట్నెస్గా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు తర్వాత వైట్ అమౌంట్గా మార్చవచ్చు. తర్వాత ఈ రవి బుధులు ఈ సంచారం చూస్తే అష్టమ స్థాన సంచారంలో ఉన్నారు. బుధుడు సమయస్ఫూర్తి ఆలోచన చాలా అద్భుతంగా గోచరిస్తున్నాయి. రాబోయే కాలం కూడా ఇంకా అద్భుతంగా ఉంది. పేరు ప్రఖ్యాతులకి చాలా బాగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని కూర్చోబెట్టి మీకు మర్యాదలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. రవి అష్టమ నుంచే భాగ్యస్థాన సంచారం వల్ల మీ తండ్రి గారి పేరు కానీ మీ పేరు కానీ చిరస్థాయిలో నిలిచేట్టుగా కొంతవరకు కొన్ని కొత్తమైన పనులు మొదలు పెడతారు. అట్లాగే శుక్రుడు 10వ స్థానం సంచారం వల్ల ఏదైనా ఉద్యోగంలో ఉండేటువంటి వారు కానీ, వృత్తి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు కానీ, భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వారు కానీ, భార్యతో కలిసి వ్యాపారాన్ని పెట్టేటువంటి వారు కానీ లాభించే అవకాశం ఉంటుంది. అంటే స్త్రీ వల్ల లాభాలు కలుగుతాయి కుంభరాశి వారికి. కాబట్టి స్త్రీ వలన ఏదైనా కూడా వీళ్ళు ఓపెన్ చేసే ఆ ఫర్మ్ ఏదైనా ఉంటుందో దానివల్ల లాభాలు చేకూరే అవకాశం ఉంది. కాబట్టి అద్భుత కాలము. అట్లాగే వీరికి చంద్రుడు కూడా యోగదాయకంగా, కొంత ఇబ్బందికరంగా కాకుండా నూతన వస్త్రాభరణాలు, కొంత ఆలోచన జ్ఞానం పెరగటము, మానసిక చాంచల్యం నివృత్తయి స్థిరమైన బుద్ధితో మనస్సుతో ఆలోచన చేయటం వల్ల ప్రతి పని సాధ్యం చేయొచ్చును అని చెప్పి మనసులో ఒక గట్టి నమ్మకంతో ఉంటారు. ఈ విధమైనటువంటి ఆలోచనతో స్త్రీ పురుషాదులు ఇద్దరు కూడా కుంభరాశిలో ఎవరైతే ఉన్నారో ఏలినాటి శని ప్రభావం ఎంతగా ఉన్నా కూడా రాబోయే మాసం కొంత అద్భుతంగా గోచరిస్తుంది. కాబట్టి కార్యక్రమాలు ముందుకు సాగే అవకాశం ఉంటుంది. రుణం చేసుకొని ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. దానికోసం కూడా కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏవైతే కలుగుతాయో వాళ్ళతో రుణం కానీ వ్యాపారం కానీ కొంత లాభించే అవకాశం ఉంటుంది ఈ యొక్క మాసంలో కూడా. మొత్తం మీద కుంభరాశి వారు అద్భుతమైన ఫలితాలు గోచరించడానికి ఇంకా శని యొక్క అనుగ్రహం పొంది శివాలయంలో శివుడికి అభిషేకం చేయటము, అట్లాగే మీరు రాహుకి దుర్గాదేవి ఆరాధన చేయటం, ఈ దుర్గాదేవి యొక్క నవరాత్రులలో అమ్మవారు విశేషంగా ఆరాధన చేసుకుంటే చాలా మంచిదిగా గోచరిస్తుంది కుంభరాశి వారికి. ఈ విధంగా కుంభరాశి వారు ఇటు మంచి ఫలితాలు పొందొచ్చు. లేదా ఏదైనా తీర్థక్షేత్రాలకు వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోవటం వల్ల కూడా ఇంకా మంచి ఇదైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఎవరైనా అవకాశం ఉంటే దుర్గా సప్తశతి పారాయణం కానీ, దుర్గా అంటే చండీ హోమాలు చేసేటువంటి సమయంలో మీరు తోక మిరియాలని సమర్పిస్తే గనక, తేనెని తోక మిరియాలని ఇస్తే గనక చాలా అద్భుతంగా రాణిస్తారు అని చెప్పడమే సూచన. ఎందుకంటే దుర్గాదేవి ఆరాధన చేస్తుంటే గనక రాహుకాలం నిమ్మకాయ దీపారాధన కూడా మీకు చాలా విశేషంగా యోగిస్తుంది. అట్లనే కాలభైరవాష్టకం చదువుకోవటం వల్ల శీఘ్రగతిన కాలం మీకు అనుగుణంగా మారుతుంది. ఈ యొక్క కుంభరాశి వారు ఇవన్నీ చేస్తే ఇంకా అద్భుతాలు ఫలితాలు గోచరిస్తాయి ఈ యొక్క అక్టోబర్ మాసంలో కూడా. ఆశ్చర్యమాసం